బనకచర్ల కేసీఆర్ పాపమే 2016 నాటి ఎపెక్స్ కౌన్సిల్లో ఆయన వ్యాఖ్యలతోనే బీజం. జగన్తో భేటీలోనూ నీటి తరలింపును ప్రోత్సహించారు. ఏపీ ప్రయత్నాలపై మేము తక్షణం అప్రమత్తమయ్యాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయ రాజకీయ పోరాటం. అందరం వెళ్లి ప్రధానిని కలుస్తాం. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీల వినియోగానికి చంద్రబాబు తెలంగాణకు ఎన్ఓసి ఇవ్వాలి. అలా చేస్తే ఏపీలో ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చు. అఖిలపక్ష భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినాడు. ఇక్కడ చూడండి ఒకసారి, గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీల వినియోగానికి చంద్రబాబు ఎన్ఓసి ఇచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చు అనేది చెప్పారు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ పాపమే అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏం చెప్తా ఉన్నాడంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్పినాడో, ఇగో మా వాటా మాకు ఇచ్చిన తర్వాత గోదావరిలో ఇంత, కృష్ణాలో ఇంత ఇచ్చిన తర్వాత మిగిలితే ఏమైనా వాడుకోండి అని చెప్పినాం తప్ప, మీరు బాజాప్తా మాకు అన్యాయం చేసి మీరు ప్రాజెక్టు కట్టుకోండి అని చెప్పి మేము ఎక్కడా చెప్పలేదు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవేళ మేము నిజంగానే ఏపీకి సహకరించినట్లయితే అసలు మా పోరాటమే నీళ్ల మీద నడిచినది. ఎన్నోసార్లు కృష్ణా బేసిన్ ట్రిబ్యునల్ దగ్గర సమావేశాలు నిర్వహించినాం. కేంద్రం నుంచి కూడా కొంచెం సహకారం అందలేదు. మేము కూడా కొట్లాడినామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ మేము తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయాలి అని అనుకుంటే కాళేశ్వరం ఎందుకు కడతాం, మిషన్ భగీరథ ఎందుకు తీసుకొస్తాం, సీతారామ ప్రాజెక్ట్ని ఎందుకు తీసుకొస్తాం, సమ్మక్క సారక్క బ్యారేజ్ ఎందుకు తీసుకొస్తాం? సో ఇట్లా అనేకమైనటువంటి చెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు గత కంటే 2014 కంటే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత నీళ్ళకి ఇబ్బంది లేదు. ఇదొకటి క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోద్ది. రాజకీయాలన్నీ పక్కగా పెట్టి ఇది కేసీఆర్ చేసిండా లేకపోతే ఇంకొకరు చేశారా అనే దానికంటే గతంలో పరిస్థితి ఎట్లుంది, కేసీఆర్ పరిపాలించినప్పుడు పరిస్థితి ఎట్లుంది అనేది అది కళ్ళ ముందే కనపడుతుంది. కాబట్టి సో అది చేయొచ్చు. ఇక అది కేసీఆర్ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు అధికారంలో ఉండి బనకచర్లపై ఎంత స్పీడ్గా స్పందించారు. గత 6 నెలల నుంచే ఈ ముచ్చట నడుస్తూ ఉంటే ఈ 10-15 రోజుల నుంచెల్లే ఎందుకు ఇట్లా స్పీడప్ చేస్తా ఉన్నారు? మరి అక్కడ పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా సహకరిస్తా ఉన్నారా ఇక్కడ నుంచి వెళ్ళి అనేటటువంటి అనుమానాలు, పవర్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు వాళ్ళు. ఇక తుమ్మడి హెట్టుబడి దగ్గర కడితే బాగుండేది. ఇలా అన్ని దినపత్రికలలో కూడా మనం బనకచర్లకు సంబంధించినటువంటి దానిలే. ఎందుకంటే నిన్న సమావేశం నిర్వహించారు, అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బాజాప్తా ఇది అందరు కొట్లాడాల్సిన విషయం, ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించినటువంటి అంశం. ప్రతి పార్టీ కొట్లాడాల్సిందే, బనకచర్లను అడ్డుకోవాలి. కేంద్రంలో మీకు ఏమైనా సపోర్ట్ ఉంటే ఉండొచ్చు కాక అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట మాట్లాడిండు. ఇక్కడ ఒక మంచి మాట్లాడిండు. ఇగో ఇక్కడ చూడండి, బరిగీసి కొట్లాడదాం, రైతుల విషయంలో రాజీ పడేది లేదు. చంద్రబాబుకు కేంద్రంలో పలుకుబడి ఉండొచ్చు, కానీ ఎలా అడ్డుకోవాలో మాకు కూడా తెలుసు. తెలంగాణకు గోదావరి కృష్ణా నదులే జీవనాధారం. బనకచర్లపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. అన్ని పార్టీలను కలుపుకొని పోరాడతాం. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు 2019లోనే అంకురార్పణ అనే ఎంతసేపు అయినా సరే కొట్లాడతాం. ఇదే మాట మీద ఉండాలి. ఇదే మాట మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉండాలి. ఇక్కడ ఒక వార్త చూడండి, ఇదే బనకచర్లపై మా నీళ్లు మాకు వచ్చాక మీరు వాడుకోండి అని చెప్పినమాట బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. ఇది నాడు గోదావరి జలాలపై కేసీఆర్ మాట. తెలంగాణ వాటా 969 టీఎంసీలు. అట్లే బాజాప్తా సార్ ఇప్పుడు 1000 చెప్పినాడు, అలాంటి 969 టీఎంసీలు. ఆ నీళ్లు వాడుకోవడం కోసమే కాళేశ్వరం, సమ్మక్క బ్యారేజ్, సీతారామ. రేవంత్ అధికారంలోకి రాగానే సీన్ రివర్స్. కాళేశ్వరం 3వ టీఎంసీ పర్మిషన్లు రద్దు, సమ్మక్క బ్యారేజ్ అనుమతుల్లో జాప్యం, మేడిగడ్డ రిపేర్ చేయడంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల్లో ఆలస్యం, జెట్ స్పీడ్ లో ఏపీ బనకచర్లకు అనుమతులు. అందుకే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ అని చెప్పేసి కేంద్రంలో కొంచెం ఆధిపత్యం ఉన్నది, పలుకుబడి ఉన్నది. కాబట్టి పక్కన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి వాళ్ళు స్పీడప్ చేస్తా ఉన్నారు. గోదావరి బేసిన్ పై కట్టేటటువంటి బనకచర్ల నిర్మిస్తే మనకి ఇబ్బంది అవుతుంది, తెలంగాణకు ఇబ్బంది అవుతుంది. ఇక తుమ్మడి హెట్టుబడి దగ్గర ఎందుకు కట్టలేదు ప్రాజెక్టు అనేటటువంటి ఒకటి కూడా, తుమ్మడి హెట్టుబడి దగ్గర కడితే గ్రావిటీతో నీళ్ళు వచ్చేటువంటి అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన అడ్డుపడింది. ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎలా అయితే ఇప్పుడు బనకచర్ల కోసం స్పీడప్ గా ఇప్పుడు అవసరమైతే ప్రధానమంత్రిని కూడా కలుస్తారట. ఈ రోజు ఢిల్లీ కూడా పోతున్నారు. రైట్, మంచిదే, మంచి ఆలోచన చేస్తా ఉన్నారు. బనకచర్లని అడ్డుకొని తీరితే
ప్రభుత్వం మాత్రానికి సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఆ విషయంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు గోదావరి బేసిన్ పై బనకచర్ల ప్రాజెక్టు కడితే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోతాం, లేకపోతే మోదీ గారినైనా కలిసి మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఏదేమైనా ఇక్కడ బీజేపీ కేంద్ర మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు, తర్వాత బీఆర్ఎస్ కావచ్చు కాక, ఇటు అధికార పార్టీ కావచ్చు కాక, మూడు ఏకతాటిపైకి వచ్చి బనకచర్ల ప్రాజెక్టుపై ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి బాధ్యత మాత్రం ఇప్పుడు అన్ని రాజకీయాలు పక్కగా పెట్టి ప్రాంతం కోసం, తెలంగాణ గడ్డ కోసం కొట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది.